నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమానికి కలెక్టర్ బాదవ సంతోష్తో కలిసి ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా ఫులే అని, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడమే కాకుండా సంఘ సంస్కర్తగా బీద ప్రజలకు ఆయన ఎన్నో సేవలు అందించారని, సత్యమేవ జయతే నినాదంతో సమాజ నిర్మాణం కోసం వారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని, వారి త్యాగాల ఫలితంగానే నేటి సమాజంలో అనేక మార్పులు వచ్చాయని వారు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిబా ఫులే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఆనాడే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు చదువుకోవాలని, చదువు వల్లనే ఈ సమాజంలో ఆడపిల్లలకు గౌరవ మర్యాదలతో పాటుగా నమ్మకమైన భరోసా ఏర్పడుతుందని భావించిన ఆయన ఆ రోజుల్లోనే స్త్రీ విద్య కోసం ఎన్నో విశేష సేవలు అందిస్తూ అందులో భాగంగానే ముందుగా తన భార్యనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మహిళల విద్య కోసం పునాది నింపిన ఘనత ఆయనదని, అందువల్లనే నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించి దినదిన అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు కలుగుతున్నాయని ఆయన వివరిస్తూ సుమారు 200 సంవత్సరాల క్రితమే సమాజంలో అంటరానితనం, అవిద్య వంటి ఎన్నో అసాంఘిక దురాచారాలను ఎదుర్కొంటూ ప్రత్యేకించి మహిళా విద్య అంటరానితనాన్ని రూపమాపేందుకు గాను ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించుకొని ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఎంతైనా ఉందని కలెక్టర్ గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా విద్యను అభ్యసించాలి, ఆర్థికంగా ముందుకు పోవాలి, సామాజికంగా ముందుకు పోవాలని ఎప్పుడు ఆకర్షించేవారు. సో ఈ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో మహిళలకు, పురుషులకు సమాన అవకాశాలు ఉండాలి, ఇద్దరు అభివృద్ధి చెందాలి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు విద్యను అభ్యసించాలి, వాళ్ళు కూడా సమాజంలో ముందుకు పోవాలని ఆయన ఆశయాలను మనం అందరం తీసుకొని ఆ ఆశయాల్ని మనం పాటించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప వ్యక్తి యొక్క జయంతి జరుపుకోవడం అనేది మన అదృష్టం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ నవభారత పితామహుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం జ్యోతిరావు ఫులే. ఎందుకంటే ఆనాడు 1827 నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు కూడా అంటరానితనం, అదేవిధంగా బానిసత్వం, దోపిడీ, కుల వ్యవస్థ, ఈ దోపిడీ ఈ సమాజంలో జరుగుతున్న విధానాలను ఆనాటి నుంచే పోరాడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మహాత్మానే. ఎందుకంటే